స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. మోగిన బడిగంట. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ రోజు బడిగంట మోగింది. 50 రోజులు వేసవి సెలవులు పూర్తి చేసుకున్న అనంతరం జిల్లాలోని పాఠశాలలు అన్ని గురువారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన విద్యార్థులు ఆటలకు పాటలకు గుడ్ బై చెప్పి ఈ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నారులను సరికొత్త ఉత్సాహంతో బడికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని ప్రభుత్వం బడి బాటతో అవగాహన కల్పించింది. ప్రైవేట్ పాఠశాలల బస్సుల భద్రతపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పిల్లలకు మధ్యాహ్నం అందించే రుచికరమైన భోజనంకి అన్ని అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని గొల్లపల్లి ఎంఈఓ జామున తెలిపారు. బడిబాట కార్యక్రమంలో పేరెంట్స్ కి ఇక్కడ జరిపేటువంటి కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరిగింది. ఇక్కడ మనకి ఉచిత పుస్తకాలు ఇస్తారు, ఉచిత యూనిఫామ్ ఇస్తారు, మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం జరుగుతుంది. అంటే మంచిగా పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కోసము విద్యార్థులను సంసిద్ధం చేసి ఈ గతంలో పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఇద్దరు సెలెక్ట్ అయినారు. ఈ ఇంకా ఐఐటి అంటే 6th క్లాస్ నుండే ఐఐటికి ధీటుగా అంటే ఐఐటి బోధన కూడా దానిపైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఇంకా మాస్ డ్రిల్ జరుగుతుంది. నేషనల్ లెవెల్లో కూడా వాలీబాల్, క్రికెట్, ఖోఖో ఇలాంటి ఆటలలో అంటే వ్యాయామం విద్యల్లో కూడా నిష్ణాతులుగా ఉన్నటువంటి పిడి భాస్కర్ గారు నేషనల్ లెవెల్కి అంటే లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయినారు, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినారు. ఈసారి నేషనల్ లెవెల్కు సెలెక్ట్ కావడానికి సంసిద్ధము పిల్లల్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్వాగతం పలుకుతూ ఈ యొక్క విద్యా సంవత్సరం లోపల ఎన్రోల్మెంట్ శాతాన్ని పెంచడం కోసమని ప్రభుత్వ ఆదేశానుసారము 6వ డేట్ నుండి 19వ డేట్ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ బడిబాట కార్యక్రమం లోపల ప్రతి ఇల్లు తిరిగి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేందుకు ప్రతి టీచర్ కూడా కృషి చేస్తున్నారు. మా యొక్క ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ ద్వారా అందేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా పాంప్లెంట్ ద్వారా ప్రతి ఒక్క పేరెంట్కి అందేటట్లుగా చూస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా స్ట్రెంత్ పెరిగినట్లయితే రానున్న తరం వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు అనేది ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరుతున్నాము. మా యొక్క ప్రభుత్వ పాఠశాల లోపల ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఐఏబీ ప్యానల్స్ ద్వారా 6th, 7th, 8th పిల్లలకి, 9th, 10th పిల్లలకి కూడా ఐఏబీ ప్యానల్స్ ద్వారా విద్యా బోధన జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ స్కూళ్ళలో కూడా A1 ఇంటెలిజెన్సీ ద్వారా కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫామ్స్, మంచి పౌష్టికాహారమైనటువంటి మిడ్ డే మీల్స్ కూడా అందిస్తున్నారు. మంచి యొక్క యోగ్యులైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ద్వారా విద్యా బోధన చేస్తున్నారు. అట్లాగే బడిపాట కార్యక్రమం ద్వారా కూడా విద్యార్థులు ఎక్కువగా ఎన్రోల్ చేయడం కోసం కూడా ప్రతి టీచరు ఇల్లు తిరిగి వారి యొక్క సేకరణ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక ఇంతకు ముందు కూడా విలీనం చేస్తూ ఆ యూనిఫామ్స్ యొక్క స్టిచ్చింగ్ అనేది కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ టాయిలెట్స్ యొక్క నిర్మాణం కావచ్చు, ఇక పాఠశాల లోపల ఫ్యాన్స్, ట్యూబ్స్, ఇక అన్ని సౌకర్యాలు కూడా అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి పాఠశాలకి ఈ యొక్క ప్రజలు అందరూ కూడా కొంతవరకు ఆలోచన చేసి మీ యొక్క వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా ప్రైవేటు పాఠశాలలకు వినియోగించకుండా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క ఇన్సెంటివ్స్ ఉపయోగించుకొని విద్యార్థులందరినీ కూడా ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలకి పంపించే విధంగా చేసినట్లయితే పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క ఎస్ఎస్సి రిజల్ట్స్ చూసినట్లయితే 100% రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన గొల్లపల్లి మండలంలో 453 మంది విద్యార్థులు పార్టిసిపేట్ అయినట్లయితే 452 మంది పాస్ కావడం జరిగింది. ఒక్క కేజీబీ విద్యార్థి తప్పితే 11 జెడ్పీ స్కూళ్ళ లోపల 100% రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది.
హైయెస్ట్ మార్క్స్ కూడా 544 జడ్పీ స్కూల్ నుండి చందోలు నుండి రావడం కూడా జరిగింది. కాబట్టి ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో అంత ధీటుగా పనిచేస్తున్నందున ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను.